మన హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్లు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక అందమైన గుడి ఉందని మీకు తెలుసా? అదే ఈ శ్రీ కోదండరాముని ఆలయం. గుడి 11వ శతాబ్దంలోని కాకతీయ రాజుల కాలం నాటిది. గోపురం చూసారా 90 అడుగులుంది. ఇక్కడ అందమైన కోనేరు కూడా ఉంది. అదే ఈ స్టెప్ వెల్. ఇంత అందమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరుగుతాయి. మనకి 'మురారి' కానీ లేకపోతే 'రామదాసు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు' ఒకటేంటి చాలా 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 సినిమాలైతే షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. ఈ గుడిని సినిమా గుడి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్‌గా ఉందనే చెప్పొచ్చు. సిటీకి దూరంగా ఇక్కడ ప్రశాంతంగా శ్రీరాముడి దర్శనం అయితే చేసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6:30 నుండి 1 వరకు అండ్ అలాగే ఈవినింగ్ 3:30 నుంచి 7 వరకు. శ్రీరాముడు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారంట. అండ్ అలాగే ఈ ప్లేస్‌లో మనం చూసుకుంటే గర్భగుడిలో మనకి రాముడు, లక్ష్మణుడు ఇంకా సీతమ్మ వారు కనిపిస్తారు. ఆంజనేయ స్వామి కనిపించరు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కలవక ముందు ఉన్న సీత, రామ, లక్ష్మణులు వీళ్ళు. హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా హనుమంతుడు లేడు కాబట్టి ఇక్కడ ధ్వజస్తంభంలో హనుమంతుడిని ఇంకా గరుత్మంతుడిని ప్రతిష్ఠించారు. మనకి పాత చరిత్రను, దేవభక్తిని ఇంకా కళను కలిపిన ఈ అమ్మపల్లి శ్రీ కోదండరాముని ఆలయం తెలంగాణలో ఉన్న ఒక నిజమైన హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్లో మనకి ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి. అండ్ అలాగే మనకి ఒక 1000 ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన గుడి చూసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మనకి శ్రీరాముడి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఈ గుడికి వస్తే చాలా మంచి జరుగుతుందని కూడా పంతులు గారు చెప్పారు. ఖచ్చితంగా కుదిరితే విజిట్ చేయండి. బై బై.